హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, వేణుస్వామి గారు ఒక ఆడియో వైరల్ అవుతుంది. దాన్ని లీక్ చేసింది కూడా టీవీ5 మూర్తి గారు ఒక లైవ్ డిబేట్ లోనే వదిలేశారు. అంటే ప్రభాస్ అండ్ సమంత, విజయ్ దేవరకొండ వీళ్ళు సూసైడ్ చేసుకొని చనిపోతారు అని ఆ ఆడియోలో చెప్పబడింది వేణుస్వామి గారి చేత. సో ఇప్పుడు ఇది సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది ఆడియో కూడా. సో ఇటువంటి కామెంట్స్ అసలు ఎలా జాతకాలు చెప్తారు వేణుస్వామి అని కూడా విమర్శలు వస్తున్నాయి. మరి ఆడియో పైన, ఆయన కామెంట్స్ పైన మీరు ఏ విధంగా స్పందిస్తారు సార్? అంటే ఆడియో ఎప్పుడు మాట్లాడాడు, ఆయన ఏ కాంటాక్స్లో మాట్లాడాడు అనేది ఒకటి చూడాలి. రెండోది, ఎందుకు దాని మీద డిస్కషన్ పెడుతున్నారు అనేది కూడా ఆ డిస్కషన్లో పాల్గొన్నటువంటి ప్రభు గారు అడిగారు. ఆయన ఎందుకు ఇప్పుడు మీరు అతనికి విలువనిస్తున్నారు అనేది చాలా స్ట్రైట్గానే అడిగాడు ఆయన. అది జెన్యూన్ క్వశ్చన్. ఆయన అడిగిన దానికి మూర్తి గారు సమాధానం చెప్పారు. ఆయన ఏం చెప్పారంటే, ఇలాంటివి విని కొంతమంది పూజలు అవి చేయించుకుంటారు కదా అతని చేత, అలా చేయించుకునే వాళ్ళు ప్రమోషను ఇది జరగటం తప్పు కదా, ఇండస్ట్రీ పట్టించుకోవాలి కదా అన్నాడు ఆయన. ఇండస్ట్రీ పట్టించుకుంటుందా లేదా అన్నది వేరే గొడవ. ఆ సందర్భంగానే ఇంకో విషయం కూడా చెప్పాడు ఆయన. ఇండస్ట్రీ వాళ్ళు కూడా వాళ్ళ లాంగ్ లైఫ్ గురించి, వాటి గురించి, వాళ్ళలో ఉన్నటువంటి ఇబ్బందుల గురించి, అక్కడ ఛాంబర్లోనే ఉన్నటువంటి దైవ సన్నిధానంలో కూడా పూజలు చేయించుకుంటున్నారు కదా. ఆ మధ్య అలా చేయించారు, చాలామంది వెళ్ళి చేయించుకుంటారు అక్కడ. ఈ చేయించుకునే వాళ్ళు, చేసేవాళ్ళు కూడా అదే మోటోతో చేస్తారు కదా అనేది ఆయన ప్రస్తావించిన విషయం. చెబుతూ నిజంగానే చేయించుకుంటారు చాలామంది. గుళ్ళకి ఎందుకు వెళ్తారు? వెళ్ళి ఆ దోషం ఈ దోషం నివారణ కోసం ఏవో చేయించుకుంటారు. దోష నివారణ పూజలు జరపని గుడి ఏదైనా ఉందా దేశంలో? లేదు కదా. నవగ్రహ సందర్శనము, ఈ గొడవలన్నీ ఉంటాయి కదా ప్రతి చోట. దానికి ప్రత్యేకమైనటువంటి ఇది ఉంటుంది కదా, ఫీజు రుసుము చెల్లించనిదే ఏ పూజలు చేయబడవు కదా. కాబట్టి గుడులు అనేవి ఉండాలా వద్దా అనేది చర్చ చేద్దాం. వేణుస్వామి ఉంటాడు, ఇది బతుకున్నంతకాలం, ఈ భావజాలం బతుకున్నంతకాలం వేణుస్వాములు ఉంటారు మార్కెట్లో. మనకి ఒక పాత ఇది ఉంది, లూసన్ చెప్పినటువంటి మాట, జ్ఞానమే శక్తి, అజ్ఞానమే దేవుడు అని. ఆ మాట ప్రకారం చూస్తే ఈ అజ్ఞానం ఉన్నంతకాలం వీళ్ళు ఉంటారు. దాన్ని ప్రమోట్ చేసేటువంటి, ఆ జ్ఞానాన్ని ప్రమోట్ చేసేటువంటి ప్రోగ్రాం ఏదైనా వారు తీసుకుని ఉంటే మూర్తి గారు, దానికి మనం అప్రిషియేట్ చేయొచ్చు. కానీ ఆ ప్రోగ్రాం మోటో ఏమై ఉండొచ్చు? ఒకవేళ వేణుస్వామి మీద విమర్శలు చేయటం ద్వారా ఏదైనా మార్కెటింగ్ స్ట్రాటజీ, అంటే ఈ చర్చని పుష్ చేయటం ద్వారా కొంత వ్యూవర్షిప్ గట్రాలు ఏమైనా సాధించే ఉద్దేశమా అనేది కూడా చూడాలి. ఈ యాంగిల్ కూడా చూడాల్సినటువంటి ఒక అగత్యం, అవసరం ఏర్పడింది ప్రస్తుతం. అందుకని ఆ కోణంలో ఏదైనా జరిగిందా అనేది ఒకటి. అయితే ఇండస్ట్రీ పీపుల్ అలాగే ఉంటారు, వాళ్ళు ముహూర్తాలు చూసుకుంటారు. ముహూర్తంలో జరపకపోతే ఏం జరుగుతుంది, పేర్ల దగ్గర నుంచి రకరకాల సెంటిమెంట్లు ఉంటాయి అక్కడ. అవన్నీ కూడా వాళ్ళ పర్సనల్ గొడవ. ఈ మధ్య చిరంజీవి గారు ఒక చోట ఓపెన్ అయ్యాడు, కొండవీటి సింహంలో నాకు అవకాశం ఇవ్వకపోవడానికి ఆ ముందు సినిమా ఫెయిల్ అవ్వడమే కారణం అని చెప్పాడు ఆయన. మీ ముందు సినిమా ఫెయిల్ అయింది కదండి, దీనికి అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత ఆయనకి పిలుపు రాలా షూటింగ్కి. అదేమిటండి, నాకు డబ్బులు ఇచ్చారు, డేట్స్ ఇచ్చాను, నన్ను పిలవలేదు, వేరే ఆర్టిస్ట్తో చేస్తున్నారని తెలిసింది అని వచ్చాడితే, మీ ముందు సినిమా ఫ్లాప్ అయింది కదా, అందుకని సెంటిమెంట్గా మీరు వద్దులే అనుకుని వేరే హీరోతో కొనసాగుతున్నాం అని చెప్పారు వారు. అందులో ఎన్టీఆర్ కొడుకు పాత్రలో చిరంజీవిని తీసి మోహన్ బాబుని పెట్టుకోవడానికి సెంటిమెంటే కారణం అని ఆయనే చెప్పాడు. చిరంజీవి చెప్పి సర్లే అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అదే ప్రొడ్యూసర్ ఇంతో ఒక సినిమా తీశాడు. ఇలా సెంటిమెంట్లు చాలా బీభత్సంగా ఇండస్ట్రీలో ఉంటాయి. వాళ్ళు డబ్బులు పెట్టేటప్పుడు అన్నీ చూసుకుంటారు. ఆ ప్రకారం టైటిల్ ఏ అక్షరంతో మొదలవ్వాలి దగ్గర నుంచి, వాళ్ళు న్యూమరాలజీ దగ్గర నుంచి రకరకాల అన్ని ప్రయత్నాలు చేస్తారు. కమ్యూనిస్టు ప్రయత్నాలు వర్కౌట్ అయితే కమ్యూనిస్టు ప్రయత్నాలు చేస్తారు. నాస్తికత్వం వర్కౌట్ అవుతుంది అనుకుంటే నాస్తికత్వం చేస్తారు. ఏదైనా వ్యాపారం చాలా క్లియర్గా.
సో ఆ వ్యాపార సామ్రాజ్యంలో జ్ఞానాన్ని ప్రమోట్ చేయడం కోసం ప్రయత్నం చేయటం అనేది కొంచెం ఇబ్బందితో కూడుకున్న వ్యవహారమే. ఒకవేళ ఇండస్ట్రీని మేలుకొల్పడానికి ఆ ప్రోగ్రాం చేసుంటే. అలాగే ఈ డిస్కషన్ రకరకాలుగా నడిచింది, కేవలం అక్కడ వరకే ఆగల. అనన్య నాగళ్ళ గారు కూడా ఉన్నారు దానిలో, ఆ డిస్కషన్లో. ఈ సందర్భంగా అసలు దాని ప్రోగ్రాం పేరే వ్యాపారం అని పెట్టారు. దానిలో ఈ యాప్లు, సెలబ్రిటీల ఇన్వాల్వ్మెంటు, ఈ కేసులు, ఈ వ్యవహారం దీనికి చుడుతూ మధ్యలో ఇది కూడా వచ్చింది. ఇది తీసుకురావడం వెనకాల ఉద్దేశం ఏంటంటే ఇండస్ట్రీలో ఈ రకమైనటువంటి భావజాలం కూడా ఉంది అని. ఈ భావజాలం ఇండస్ట్రీలో ఉండటం అనేది కొత్త ఏం కాదు మనకి. సినిమా ముహూర్తం రోజు ప్రెస్ సైడ్లో అక్కడ నిలబడితే 100 కొబ్బరికాయలు 200 కొబ్బరికాయలు కొడుతున్నారు కదా. అదంతా షూట్ చేసి ఇంత మూర్ఖులు వీళ్ళు అని చెప్పి ఏదైనా న్యూస్ ఐటమ్ వేసామా మనం? వేరేది కదా ఎప్పుడు జీవితంలో. అలా ఇది జరుగుతుంది. బలానా సెంటిమెంటు, ఆ అమ్మాయి హీరోయిన్గా నటిస్తే సినిమా హిట్ అవుతుందని సెంటిమెంట్ ప్రకారం తీసుకుంటారు. అదే హీరోయిన్కి 2 ఫ్లాప్లు వస్తే మళ్ళీ పట్టించుకోరు. ఇలాగే ఉంటుంది ధోరణి. కాబట్టి ఇండస్ట్రీలో సెంటిమెంట్లు కామను. దాన్ని పరిశుద్ధీకరించడం అనేది అయ్యే పని కాదు. అది వ్యక్తిగత వ్యాపారం. వాళ్ళు చాలా సీరియస్గానే చెప్తారు ఆ విషయం. ఇది కాన్షియస్గా మా ప్రోగ్రామ్ అని. అయితే దీని ద్వారా ఏంటంటే వేణుస్వామి గారికి మళ్ళీ ఒకసారి మార్కెట్లో చోటు దొరికింది. చోటు దొరకటం చేత ఇప్పుడు ఆయన మళ్ళీ మాట్లాడతాడు. ఈ సందర్భంగా ఆ మధ్య జర్నలిస్టులు, ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ వెళ్ళి ఆయన మీద మహిళా కమిషన్కి కంప్లైంట్ చేయటం కూడా ప్రస్తావించారు. ఈ ప్రస్తావనలు అన్నీ చేయటం ద్వారా అంటే వేణుస్వామికి ఒకసారి మళ్ళీ ఆయన్ని లైమ్ లైట్లోకి తీసుకొచ్చినట్టు అయింది. ప్రభు గారు అన్నట్టు అంటే ఎందుకు అతన్ని పెద్దోడిని చేయటం అన్నాడు ఆయన, ఆ పదం వాడాడు. సో పెద్దోడిని చేయటం అనవసరం. అతను చేస్తున్న దాన్ని అంటే ఇండస్ట్రీ బాగు కోసం మాట్లాడటం ఓకే. ఇండస్ట్రీలో ఇలాంటి భావజాలం ఉండటం తప్పు అని చెప్పాల్సిన అవసరం ఉంది. అది చెప్తే ఓకే అక్కడ వరకు. వేణుస్వామి ఆడియో దానిలో ప్రస్తావించిన అంశాలు ఇలాంటి భయాలు క్రియేట్ చేయటం ద్వారా చాలామందితో పూజలు చేయించుకోవటం, పూజలు చేయటం ద్వారా తను లబ్ధి పొందటం. అంటే తన దగ్గరికి పూజలు చేయించుకోవడానికి వచ్చే వాళ్ళకి వేయిస్తున్నట్టుగా ఆడియో ఉంది. ఇలాంటి అంటే పెద్దవాళ్ళు భయపడకపోవచ్చు. ప్రభు గారు అన్నాడు ప్రభాస్ వీళ్ళందరూ సమాధానం చెప్పాలా దీనికి అని. చెప్పడం ద్వారా అతన్ని పెద్దోడిని చేయాలా అని. అంటే వాళ్ళు చెప్తారా చెప్పరా అన్నది కాదు, ఇండస్ట్రీలో ఉన్నటువంటి చిన్నవాళ్ళు బలైపోతారు కదా అన్నాడు ఈయన. నిజమే, చిన్నవాళ్ళు బలైపోయే మాట వాస్తవమే. వెళ్ళి ఏదైనా పూజలు చేయించుకుంటే పని అవుతుందేమో అనుకుంటారు. ఇది గుళ్ళకి వెళ్ళి పూజలు చేయించుకునే వాళ్ళు అందరూ అనుకుంటారు. ఎక్కడా పనులు అవుతున్నాయో పనులు వాటి పద్ధతిలో అది అవుతాయి. ఈ అవటానికి ముందు రోజు పక్క రోజు ఒక పూజ కొబ్బరికాయ కొట్టుంటారు వాళ్ళు. అది ఫిక్స్ అవుతారు వీళ్ళు. ఇంతకాలం అవని పని ఆ గుడికి వెళ్ళటం వలన, ఆ కొబ్బరికాయ కొట్టడం వలన అయ్యింది అని ఫిక్స్ అవుతారు. ఫిక్స్ అయిన తర్వాత అదొక సెంటిమెంట్గా మారుతుంది. ఆ గుడికే వెళ్ళాలి, ఆ కొబ్బరికాయ కొట్టాలి. ఒక పరిస్థితి ఎలా వస్తుందంటే మనకి ఒక ప్రొడ్యూసర్ గారు నా సినిమాని అమావాస్య రోజు ప్రారంభిస్తాను అని చెప్పి శపథం చేశాడు. నిజంగానే అమావాస్య రోజు ప్రారంభించాడు. ఆ సినిమా హిట్ అయింది. అక్కడి నుంచి ఆయన తర్వాత సినిమా కూడా అమావాస్య రోజే ప్రారంభించాడు, అది హిట్. అక్కడి నుంచి అమావాస్య సెంటిమెంట్గా మారింది ఆయన. విచిత్రంగా ఒక సెంటిమెంట్ని బద్దలు కొట్టుకోవడానికి అమావాస్యలోకి వచ్చి ఈ అమావాస్య సెంటిమెంట్గా మారి ఇంకేదో సినిమా ఇంకేదో రోజు ముహూర్తం జరిగితే అది ఫ్లాప్ అయింది. ఈ సినిమా ఫ్లాప్ ఎందుకు అయింది అంటే ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే ఇది అమావాస్య రోజు ప్రారంభించలేదు కదా అన్నాడు ఆయన. ఇది పరిస్థితి. అంటే ఆ లెవెల్ సెంటిమెంట్లు, ఆ లెవెల్, ఆ గోళ, ఆ వ్యాపారంతో లింక్ అయి ఉంటాయి. దీన్ని పరిహరించేటువంటి ప్రోగ్రాం చాలా పెద్ద ఎత్తున తీసుకోగలిగితే ప్రయోజనకరం. ఇలాంటి డిస్కషన్స్ వలన ఏంటంటే ఒక చిన్న గ్లాన్స్ అవుతుంది అంతే, జనాలు అలా చూస్తారు అంతే. దీనివలన దీనికంటే కూడా ప్రయోజనాత్మకంగా ఆ మాట కూడా అన్నాడు ఆయన ప్రభు గారు. ఇండస్ట్రీ పీపుల్ని కూడా కూర్చోబెట్టి డిస్కస్ చేయండి, ఇది ఒక ప్రోగ్రామ్గా తీసుకుంటే
ఇక్కడతో అంటే ఏదో డిస్కషన్ చేసి వదిలేస్తే ఏమవుతుందంటే వేణుస్వామి మీద విమర్శ అనేది కొంత మార్కెట్లో సాలబిలిటీ ఉంటే ఈ కంటెంట్ సాలబిలిటీ కోణంలో చేశారేమో అని అనుమానించే ప్రమాదం ఉంది. అందుకని ఇది సాలబిలిటీ కోసమో మరో దానికోసమో కాదు, ఇది ఖచ్చితంగా ప్రజలకు ఒక జ్ఞానాన్ని పంచడం కోసమే అనుకుంటే ఒక డ్రైవ్ చేయాల్సి ఉంటుంది. ఆ డ్రైవ్లో చాలామంది అంటే దీన్ని అడ్డం పెట్టుకుని అక్కడ ఎందుకు వచ్చింది ఈ చర్చ, ఇండస్ట్రీని అడ్డం పెట్టుకుని ఇలాంటి వాళ్ళు కూడా చెలరేగిపోతున్నారు అనే చెప్పడం. యాప్ల ద్వారా వ్యాపారం చేసేవాళ్ళు ఎలా చెలరేగిపోతున్నారు వీళ్ళందరినీ చూపించి వీళ్ళందరితో ప్రమోట్ చేయించి ఎలాగైతే లబ్ధి పొందుతున్నారో అలాగే వీళ్ళు లబ్ధి పొందుతున్నారు. ఇప్పుడు ఇదొకటే కాదు, ఇంకా చాలా విషయాలు మాట్లాడుకోవాలి ఈ విషయానికి వస్తే. ఉదాహరణకి మీరు ఏదో ఒక వీడియో పెడతారు సోషల్ మీడియాలో, కింద కామెంట్స్లో ఆ వీడియో మీద కామెంట్స్ కంటే కూడా మా దగ్గరకు వచ్చి గ్రహశాంతి చేయించుకోండి అనే కామెంట్స్ ఎక్కువ వస్తాయి. అవి పుష్ చేయటం, ఒక ఒపీనియన్ని పుష్ చేయడం కోసం అవి పోస్ట్ చేస్తారు. మీరు ఏదైనా పెట్టండి, నాస్తికత్వాన్ని ప్రమోట్ చేస్తూ ఒక వీడియో చేసి పెట్టండి, దాని కింద కామెంట్స్లో గ్రహశాంతికి మమ్మల్ని సంప్రదించండి అంటూ ఎవడో ఒకడు వస్తాడు. ఇలాంటి వాళ్ళకి ప్లేస్మెంట్ లేకుండా చేయగలమా మనం అనేది ఆలోచించాలి. అది ఆలోచించగలిగితే గుళ్ళల్లో జరిగేది ఇదే, గుళ్ళల్లో జరిగేది దేవుడి పేరుతో జరిగేవన్నీ ఇవే. అంటే మీది కాని శక్తి ఏదో ఉంది, మనకు సంబంధం లేని శక్తి ఏదో నడిపిస్తోంది అనే నమ్మకం, అది నీ మీద నమ్మకాన్ని చంపేసి ఇంకెక్కడో నమ్మకాన్ని పెట్టి వారు ఎందుకు ప్రసన్నం కాలేదు, వారిని ప్రసన్నం చేసుకోవడానికి ఏం చేయాలి వైపు నెమ్మదిగా డ్రైవ్ అవుతుంది. ఇది ముందు నాకు పెద్ద దేవుడు అదేం కాదు కానీ ఈ ప్రపంచాన్ని నడిపించేది ఏదో ఒక శక్తి ఉందని నమ్ముతున్నాను దగ్గర మొదలవుతుంది. మొదలై క్రమంగా ఆ శక్తి ఎందుకు నా వైపు చూడటం లేదు దాకా పెడుతుంది. చూపించడానికి ఇలాంటి వాళ్ళందరూ వచ్చేస్తారు మార్కెట్లో. 100 మంది వేణుస్వాములు, ఇంకొకళ్ళు ఆ గ్రహశాంతిగాళ్ళు, వీళ్ళందరూ తయారైపోతారు మార్కెట్లో. వీళ్ళందరినీ పరిహరించడం అనేది చిన్న గొడవ కాదు. అది ఆ పెద్ద ఇష్యూని టేకప్ చేస్తే చాలా పెద్ద ఎత్తున డిస్కషన్ చేయాల్సి ఉంటుంది. గుళ్ళు, గోపురాలు, మసీదులు, చర్చిలు సమస్తము అలాగే చాలా అక్కడ జరుగుతూ ఉంటాయి. చర్చిల పేరుతో జరిగే సభల్లో కూడా ఈ రకమైన స్వాంతనపరచడం, అనునయించటం, చెయ్యి ఇలా అనగానే జబ్బు పోవుట, ఇలాంటి స్కీములు ఉంటాయి అక్కడ కూడా. ఈ స్కీములు, ఈ వ్యవహారాలు ఇవన్నీ కూడా దైవం పేరుతో జరిగే మోసాలే. ఈ దైవం పేరుతో జరిగేటువంటి మోసాల మీద ఒక డ్రైవ్ చేయగలిగితే డెఫినెట్గా ప్రపంచానికి ఒక మేలు చేసిన వాడు అవుతాడు ఆయన. ఆ డ్రైవ్ చేస్తే బాగుంటుంది అని అడ్వైజ్ చేయటం నా ఉద్దేశం తప్ప ఇది ఈ కేవలం ఒక ఎలిమెంట్గా దీన్ని చర్చించడం అంటే ఈ యాప్ల గొడవతో లింక్ చేసి వేణుస్వామిని పట్టుకొచ్చి మాట్లాడటం, దాన్ని విడిగా ముక్క తీసి ప్రపంచానికి ప్రచారం చేయటం, తద్వారా ఇప్పుడు రేపు ఆయన ఎక్కడో మాట్లాడతాడు, ఆయన ఆవిడ ఇద్దరు మాట్లాడుతున్నారు కదా, వాళ్ళు మేము అసలు మాకు సంబంధం లేదని మేము దూరంగా ఉంటుంటే మమ్మల్ని ఎందుకు లాగుతున్నారు, మా ఫోన్లు ఎక్కడ ట్యాప్ అవుతున్నాయి, మా ఈ రికార్డింగ్ ఎక్కడి నుంచి సంపాదించారు, ఈ గొడవ అంతా మొదలవుతుంది. అది ఒక ఇష్యూగా మారుతుంది.